హలో అండి. మనం ఇప్పుడు ఇంట్లోనే ఎటువంటి పిండి నానబెట్టకుండా ఇన్స్టంట్‌గా దోసెస్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ దోసెస్ టేస్ట్ చాలా బావుంటాయి అండ్ సాఫ్ట్‌గా కూడా ఉంటాయి. దానికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంతో గోధుమ రవ్వ వేసుకొని ఫైన్ పౌడర్ లాగైతే చేసి పెట్టుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర గోధుమ రవ్వ లేకపోతే బొంబాయి రవ్వ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అది ఫైన్ పౌడర్ చేసేసాక దాంతో హాఫ్ కప్పు అటుకులు అండ్ పావు కప్పు సేమియా, తర్వాత ఒక కప్పు శనగపిండి అయితే యాడ్ చేసుకొని ఒక 3 కప్పులు వాటర్ అయితే పోసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ దోస బ్యాటర్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఈ విధంగా ఉండాలన్నమాట. ఏమైనా మీకు వాటర్ తక్కువైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకొని పూర్తిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోస పెనం పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత మనం పిండిని దోసలాగా వేసుకోవడమే అనమాట. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇవి నార్మల్గా మనం పిండి దోసలు ఎలా వేస్తామో అలాగే ఉంటాయి. టేస్ట్ కూడా ఇంకా సాఫ్ట్గా ఉంటాయి. దోస మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని అది కొంచెం రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం టర్న్ చేసుకోవడమే. ఇది మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఎక్కువ టైం కూడా పడదండి. 10 మినిట్స్లో అయితే మనం చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగుందో, నార్మల్ దోశలు ఎలా ఉంటాయి అలాగే ఉంది కదా చూడడానికి. టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇలా రెడీ చేసుకున్న దోశల్ని ఒక ప్లేట్లో వేసుకొని మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇన్స్టాంట్గా త్వరగా అయితే చేసేసుకొని తినేసేయచ్చు. ఈ దోశల్లోకి కాంబినేషన్ టమోటా చట్నీ కానీ పల్లి కొబ్బరి చట్నీ కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా స్మూత్గా ఉంటాయి అండ్ హెల్దీ కూడా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.